హాయ్ గాయ్స్, అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడే ఇంట్లో పూజ చేసుకోవడం అయిపోయింది. ఈవినింగ్ అయితే తులసి కోటకి పూజ చేస్తున్నాము. అదంతా నేను ఈ వ్లాగ్లో పోస్ట్ చేస్తాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో, మీరు ఎలా చేశారో పూజ అనేది కామెంట్ చేయండి. ఇక్కడ ఎట్లుంటుంది అంటే ఇంట్లో దీపాలు పెట్టలేము, ఎందుకంటే బాగా పొగ వస్తుంది కదా. ఆ పొగ వల్ల అలారం మోగుతుంది. అలారం మోగితే ఇంకా పోలీసులు వస్తారు, మనకు ఫైన్ పడుతుంది. అందుకనేసి ఇంకా బయట డెకరేట్ చేస్తున్నాను నేను తులసి కోట పెట్టడానికి. లోపల ఎట్లాగో పెట్టడానికి పాసిబుల్ అవ్వదు కాబట్టి నేను బయట నార్మల్గా ఇట్లా టేబుల్ పెట్టిన. ఏం చేస్తున్నావు? ఆ ఒత్తుల్ని కౌంట్ చేస్తున్నా. బయట నుంచి తీసుకొస్తాం కదా, నార్మల్గా అయితే మనం చేసుకుంటే కరెక్ట్గా కౌంట్ ఉంటుంది. బట్ ఇది బయట నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి ఎంత ఉంటాయో ఏంటో అనేసి మేమే కౌంట్ చేసి ఎగ్జాక్ట్ 365 సెట్ చేసేసాం. ఫైనల్లీ సెట్ చేసేసాం. ఒక గంట సేపు ఈ ఆయిల్లో నానితే మంచిగా వెలుగుతాయి. అసలు తులసి చెట్లే ఉండవు. నిన్న తులసి చెట్టు కోసం ఈ తులసి చెట్టు కోసం అనేసి నేను నిన్న డే అంతా తిరిగినా నేను, ఎందుకంటే ఇక్కడ దొరికింది ఒక బర్నింగ్స్ చాలా రేర్గా ఉంటాయి. బట్ లక్కీలీ దొరికింది నాకు. కుబేర ముగ్గు వేస్తున్నాను నేను. కుబేర ముగ్గు నార్మల్గా మనం ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. ఓన్లీ తులసి వేస్తే తులసి కోట ముందు, లేదంటే దేవుడి ముందు. తులసి కుండి లేదు కాబట్టి మేము ఈ పాట్కే పసుపు రాసేసాము. తులసి కోటకి పసుపు వేసేసి మొత్తం బొట్లు పెట్టేసి ఇప్పుడు కూర్చోబెట్టేస్తాం. బయట అంతా డెకరేట్ చేసేసిన తర్వాత చూపిస్తాయి. ఇప్పుడు ఇంకా పూజ చేసుకుందాము. రెడీ ఫర్ పూజ. ఏదైనా కొన్ని డేస్ మనము దేవునికి పూజ చేయని రోజులు, కొన్ని ఏదైనా మిస్ అయిన డేస్ ఉంటాయి కదా. సో వాటన్నిటికీ కౌంట్ అయ్యేలాగా మనం ఈ రోజు మాత్రం 365 ఒత్తులు పెడతాము. అది 365 పెడితే ఏంటంటే ఇంకా దేవుడికి మనం ఇయర్ అంతా పూజ చేసినట్టు, ప్రతి ఒక్క రోజు ఏ రోజు కూడా తప్పకుండా పూజ చేసినట్టు. ఇంకా ఏదైనా ప్రత్యేకత ఉంటుంది కార్తీక పౌర్ణమికి అంటే నాకు కామెంట్ చేయండి. మేము ఇలా సింపుల్గా మాకు తెలిసిన వేలో పూజ చేసుకున్నాము. అండ్ మీరు ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి. సక్సెస్ఫుల్లీ పూజ అయిపోయింది ఈరోజు మార్నింగ్ నుంచి. అదే అండి. ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్.